మాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది ఈ హాస్టల్ మీద. పిల్లలు నైట్ టైం ఇక్కడ ఉండరని, సరిగ్గా పెట్టట్లేదని. స్కూల్స్కి పోతున్నా నేను, వాళ్ళని అడుగుతా. వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తే నువ్వు సస్పెండ్ కావాల్సి వస్తుంది, లేకపోతే సుమోటో తీసుకొని కేసు పెడతా. ఇప్పుడే చెప్తా ఉన్నా. అంటే నువ్వేం తప్పు చేస్తా ఉన్నావు? తప్పు చేయకుండా ఏం మాట్లాడుతా ఉన్నావు వాళ్ళతో వచ్చి నువ్వు సపరేట్గా? ఎట్లా మా హాస్టల్ పిల్లలు మీరు ఎవరు రావద్దండి, ఏం పని లేదు మీతో, ఏం పని లేదు. బయటికి పండి సార్, ఏం పని లేదు పాండి, ఎవరు రావాల్సిన అవసరం లేదు. వారానికి 2 సార్లు ఇస్తారా గుడ్డు? ఏమ్మా సరిపోయిందా? ఇంకమ్మా డిఎస్ఓ గారు, ఇది ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి విజిట్స్. నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు అంతా సిస్టమేటిక్గా ఉండాలా, అందరూ ఉండాలా, పద్ధతిగా ఉండాలా. ఇట్ట వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చిండ్రు, వీళ్ళకి బాగాలేదు వాళ్ళకి బాగాలేదు అవన్నీ కుదరవు. సెలైన్ ఎక్కించుకొని అయినా సరే రావాల్సిందే వెనకమ్మడి, అది సిస్టమ్. ఎవరండి వార్డెన్? ఏబిసిడబ్ల్యూ ఎవరు? ఎన్ని సెంటర్లు ఉన్నాయి మీకు? ఎన్ని హాస్టల్స్ మీకు టోటల్? మీ అండర్లో ఎన్ని? 16. ఎక్కడ వంటగది? వంటగది ఎక్కడమ్మా? ఎన్నేళ్ళు అయింది నువ్వు ఇక్కడ చేయబట్టి? సంవత్సరం ఉన్నర అయిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 80 మంది ఉన్నారా? ఎక్కడ ఇక్కడ బయట స్కూల్స్లో ఉన్నారా? ఏ రోజు ఆ రోజు కొంటారా స్టాకు? పర్చేజింగ్ మీరే కదా, ఏ రోజుకి ఆ రోజు కొంటారా అంటున్నా. మరి ఏంది గుడ్లు ఎన్ని ఉన్నాయి కదా? అమ్మ పిల్లలు వచ్చింది ఈ రోజు వచ్చింటారు, నిన్న మొన్న వచ్చిండారు, నాకు తెలుసు కదా. మాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది ఈ హాస్టల్ మీద. పిల్లలు నైట్ టైం ఇక్కడ ఉండరని, సరిగ్గా పెట్టట్లేదని. ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారు వారానికి? అమ్మా వారం రోజుల్లో ఎన్ని ఎగ్స్ ఇస్తారు? మీరు 7 రోజులకు ఎన్ని గుడ్లు ఇస్తారు? 7 రోజులు 2 రోజులకి 200 లక్షలు రోజు ఇస్తాం. శుక్రవారం అంటే గురువారం వండి మళ్ళీ అంటే సోమవారం వండిస్తాను, మిగతా రోజు ఉడకబెట్టిస్తాను. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారు? 3 వారానికి? మంగళవారం, శుక్రవారం, ఆదివారం. ఎన్ని గ్రాములు ఇస్తావు? 100 గ్రాములు చొప్పున. ఒకసారి 7 కేజీలు, ఒకసారి 8 కేజీలు ఇలా పడుతుంది. 7, 6 ఎక్కువ పడుతుంది సార్. మీరు ఏ జీవో ఫాలో అవుతా ఉన్నారు? జీవో ఎవరు చెప్పారు మీకు? మీ దగ్గర ఉందా పేపరు ఎన్నెన్ని గ్రాములు ఇవ్వాలా ఏంది అనేది? ఉందా మీ దగ్గర? ఫోన్లోనే ఉండాలా? 100 గ్రాములు కాదే, 105 అండి, 105. కొంచెం కంప్లైంట్లు ఉన్నాయమ్మా ఈ హాస్టల్ మీద. నాకు ఫేస్బుక్లో కంప్లైంట్ వచ్చింది, పిల్లలు సరిగా ఉండరని, ఇక్కడ వంట మెనూ ప్రకారం పెట్టరని. ఏమి పర్టికులర్గా నేను ఎనికిపోయినా మళ్ళీ వచ్చిన, అప్పుడు వచ్చింది ప్రాబ్లం ఏంది అని. పిల్లలు ఉండింటే పిల్లలతో మాట్లాడిందాను. 10th వరకు ఉన్నారా? ఏ క్లాస్ నుంచి? 3rd క్లాస్ నుంచి 10th వరకు సార్. స్కూల్స్కి పోతున్నా నేను, వాళ్ళని అడుగుతా. వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తే నువ్వు సస్పెండ్ కావాల్సి వస్తుంది, లేకపోతే సుమోటో తీసుకొని కేసు పెడతా. ఇప్పుడే చెప్తా ఉన్నా. ఇప్పుడు స్కూల్కి పోతా ఉన్నా, ఈ హాస్టల్ పిల్లలతో మాట్లాడతా. మాట్లాడినప్పుడు నువ్వు చెప్పినావు నా మెనూ ప్రకారం 6 గుడ్లు, 3 సార్లు చికెను, ఏమాత్రం పాలు ఇవన్నీ ఇవ్వడం లేదు, సాయంత్రం ఫ్రూట్ ఇవ్వడం లేదు, రోజు మార్చి రోజు గుడ్డు ఇస్తా ఉన్నారు, డైలీ ఇవ్వడం లేదని ఏదైనా చెప్తే మటుకు నువ్వు ఇంటికి పోతావు, గుర్తుపెట్టుకో. ఈమెను ఎందుకు పంపించారు ఇక్కడికి? నీకేం పని అమ్మా ఇడా? కాదమ్మా నీకేం పని ఇక్కడ? నువ్వు వచ్చి బాబు బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నావు, ఇంకా మేమెందుకు పని లేకనా? అంటే నువ్వేం తప్పు చేస్తా ఉన్నావు? తప్పు చేయకుండా ఏం మాట్లాడుతా ఉన్నావు వాళ్ళతో వచ్చి నువ్వు సపరేట్గా? వాళ్ళతో కలవకూడదండి, వాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉంది ఆమె. అంటే మీనింగ్ ఏంది? హై స్కూల్ పోతా అన్నీ పోతా, ఏం పోకుండా ఏం పోను చెప్తున్నా. రమ్మని ఇట్లా పిల్లల లోపల ఎవరు రావద్దని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందు నిలబడతారు. ఎట్లా మా హాస్టల్ పిల్లలు మీరు ఎవరు రావద్దండి, ఏం పని లేదు మీతో, ఏం పని లేదు. బయటికి పండి సార్, ఏం పని లేదు పాండి, ఎవరు రావాల్సిన అవసరం లేదు. డిఓ గారు ఉంటే చాలు.
BCDD గారు. సిడౌన్, మిగతా వాళ్ళు మీరుండండి. హాస్టల్ పిల్లలు నిలబడి కూర్చోండి అమ్మా. ఇక్కడ రోజు గుడ్లు ఇస్తున్నారా? రోజు విడిచి రోజు మార్చి రోజు ఒకటి ఇస్తారా? రోజు ఇస్తారా? రోజు పెడతారా? చిక్కీ రోజు ఇస్తారా? పల్లి పట్టి రోజు ఇవ్వరా? ఒక రోజు. రాగి మాల్ట్, రాగి జావా అది రోజు మార్చి రోజు ఇస్తారా? శనివారం ఫ్రూట్ ఇస్తున్నారా? శనివారం పొంగల్ ఇస్తారా? స్వీట్ పొంగల్. గుడ్డు ఇవ్వరు కదా ఆ రోజు. మీరు చెప్పండి, మీకు హాస్టల్ ఎలా ఉంది? భోజనం బాగుందా? రోజు మార్చి రోజు గుడ్డు పెడతారా మీకు హాస్టల్లో? సోమవారం గురువారం గుడ్డు. చికెన్ ఎన్నిసార్లు రోజు ఇస్తారా? చికెన్ 3 రోజులు ఇస్తారా? గుడ్డు మటుకు సోమవారం గురువారం పెడతారు. అరటిపండు ఇస్తారు అమ్మా. ఉన్నాడమ్మా వయారు. అరటిపండు ఇస్తున్నారా రోజు? పాలు రోజు మార్చి రోజు ఇస్తారా? పొద్దున పూట తాగడానికి రోజు ఇస్తారా పాలు? వెరీ గుడ్. సాయంత్రం స్నాక్స్ ఏమైనా తినడానికి పెడతారా? రోజు పెడతారా? రోజు మార్చి రోజు పెడతారా? రోజు పెడతారు. గుడ్డు మాత్రం సోమవారం గురువారం ఇస్తారు, అంతేనా? వెరీ గుడ్. కూర్చోండి. బాగా చదువుకోవాలా? బాగా చదువుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి. అర్థమవుతుందా? బాగా రోజు స్కూల్కి రావాలి. ఎప్పుడు వచ్చారా హాస్టల్కు? ఈరోజు వచ్చారా? నిన్న ఆదివారం ఉన్నారా హాస్టల్లో? హాస్టల్లోనే ఉన్నారా? హాస్టల్లోనే పడుకుంటారా? హాస్టల్లో పడుకోరు. మీ ఇంటి దగ్గర పోయి పడుకొని పొద్దున్నే టిఫిన్కి వస్తారా? టిఫిన్కి వస్తారు. టిఫిన్ చేసి ఇక్కడికి వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేస్తారు. సాయంత్రం హాస్టల్కి పోతారా? ఇంటికి పోతారా? హాస్టల్కి పోతారా? సాయంత్రం పోయి ఆడే ఉండి ఆడే స్నాక్స్ తిని కొద్దిసేపు ఉండి చదువుకొని అన్నం తిని పోతారా ఇంటికి? అంతే కదా? సరే, బాగా చదువుకోవాలా? ఓకే. ఎప్పుడు ఇస్తారు ఉడికించిన గుడ్డు హాస్టల్లో? గురువారం, సోమవారం, మంగళవారం గుడ్డు ఇవ్వరు, బుధవారం ఇవ్వరు, శనివారం ఆదివారం ఇవ్వరు. వారానికి 2 సార్లు ఇస్తారా గుడ్డు? ఉడికి కూర చేసి ఇస్తారా? ఉడికించిన గుడ్డే ఇస్తారు. ఏమ్మా సరిపోయిందా? ఇంకా బా పోయి సస్పెన్షన్ లెటర్ రికమెండ్ చేయండి. ఎవరు ABCW ఎవరు? ఆయన రావాలి ముందు నాకు. ఆయనకు కూడా ABCW రమ్మనండి ఇమీడియట్గా.